అన్నా పెట్రోల్ అయిపోయింది, లిఫ్ట్ అన్నా. ఎక్కడ వరకైనా అన్నా 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 కొంచెం పెట్రోల్ తెచ్చుకోవాలి, అక్కడ దాకా లిఫ్ట్ అన్నా. ఎక్కడ వరకు అన్నా కొంచెం అన్నా. ఒరే పాప మడికి పెట్రోల్ అయిపోయినట్టుంది, లిఫ్ట్ అవ్వచ్చు కదరా. తొక్క చూసుకోవాలి కదా ముందాడు, బండి ఉంటే చాలా వచ్చేస్తారు. రే రేపన్న రోజు మనకు కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకో, ఇలాంటి సహాయాలు చేస్తేనే కదా ఉపయోగపడేది. అలా చెప్పాగనా. హలో, అవునా? ఏ హాస్పిటల్? సరే వస్తున్నాను, పెట్టే. రే ఏంట్రా నా బండిలో పెట్రోల్ అయిపోయింది. పొద్దున్న టౌన్కి వేసుకెళ్ళాలి, అయిపోయింది. అనా 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 కొంచెం లిఫ్ట్ అనా 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 రే 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 కొంచెం అర్జెంట్ రా, హాస్పిటల్గా డ్రాప్ చేయరా. రే చిన్న అర్జెంట్ పని ఉందిరా, అర్జెంట్కి వెళ్ళాలరా, వేరే వాళ్ళు చూసుకో. అది కాదురా, అర్జెంట్కి వెళ్ళాలరా, వేరే వాళ్ళు చూసుకో. ఈడా ఈ లిఫ్ట్ అవ్వాల మనకి. అన్నా లిఫ్ట్ కావాలా? కావాలి తమ్ముడు. తమ్ముడు నువ్వు చాలా మంచోళ్ళ ఉన్నావు తమ్ముడు. మొన్న నేను లిఫ్ట్ ఇవ్వలేదని చెప్పి మనసులో పెట్టుకున్నామేమో అనుకున్నాను. చాలా మంచోడివి. లేదన్నా, అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. అందుకే మనకు కుదిరినంతలో సాయం చేసుకుంటూ వెళ్ళాలన్నా. నాకే కాదు, రేపు పొద్దున్న ఎవరు సాయం అడిగినా నీకు వీలైతే చెయ్యన్నా. సహాయం వీలైతే చెయ్యండి, లేదా మానండి. అంతే తప్ప అవతల వాళ్ళ స్థితి గురించి తప్పుగా మాట్లాడకండి.